నమస్కారం. పండగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఉదయం శ్రీవారికి రథోత్సవం వైభవంగా జరిగింది. కాసేపట్లో అశ్వవాహనంపై భక్తులకు అభయం ఇవ్వనున్నారు స్వామివారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇవాళ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ వివరాలను మీకందించే పండగ వేళ కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజున ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపచేసి ఆలయ వీధులలో విహరింపచేశారు అర్చకులు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవింద నామ స్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. తిరుమలలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ రథాన్ని ముందుకు నడిపించడానికి మిరాసి వంశం సేవలందిస్తోంది. చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులు 7వ తరం రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దాదాపు 500 సంవత్సరాలుగా రథోత్సవం జరుగుతున్న వంశాచారాన్ని పాటిస్తూ స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించడంలో పాలు పంచుకుంటున్నారు మిరాసి వంశస్థులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. నేడు ఉదయం తిరువీధుల్లో రథోత్సవం మీద స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ భారీగా ఉన్న ఈ చక్కతేరుని ముందుకు నడిపించడానికి వందలాది మంది భక్తులు కూడా శ్రమిస్తూ ఉంటారు. మరి ఈ చక్రాలని ముందుకు నడిపించాలంటే అంత ఈజీ కాదు. ఎంతో ప్రత్యేకమైన చక్రాలను భారీగా స్థాయిలో ఉన్న కొన్ని వేల టన్నులు ఉన్న ఈ రథాన్ని ముందుకు నడిపించాలంటే ఎంతో భక్తులందరూ కూడా శ్రమపడాల్సి ఉంటుంది. ఈ చక్రాలని ముందుకు నడిపించడానికి ఒక ప్రత్యేకమైన వంశం కూడా ఉంది. ఈ చక్రాలని ఎలా ఈ మాడావీధుల్లోకి ముందుకు నడిపించాలి, ఏ మలుపు వద్ద ఎలా చేయాలి అనే అంశాలని కూడా ఒకసారి ఈ వంశం వాళ్ళు చంద్రశేఖర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ రథోత్సవాన్ని ముందుకు నడిపిస్తున్నారు? అసలు మీ చరిత్ర? సార్ మేము నమో వెంకటేశాయ. మేము వంశ పారంపర్యంగా 7 తరాలుగా ఈ రథోత్సవం అన్ని గుళ్ళల్లో గోవిందరాజ స్వామి గుడి, రాములవారి గుడి, తిరుచానూరు, తిరుమల, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం అన్ని చోట్ల మేము వంశపారంపర్యంగా ఈ రథం పనులు చేస్తున్నాము. మేము కొంచెం వయసు అయిన వల్ల మా పిల్లకాయలకు ఆడపిల్లకాయలైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు రథాన్ని అన్ని రథాలు వాళ్ళే బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. భగవంతుడు అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటున్నాం. అసలు ఏంటి మీ చరిత్ర? ఎన్ని వందల ఏళ్ళుగా చేస్తున్నారు? ఏంటి అసలు? 500 సంవత్సరాల పైనుంచి మేము పనులు చేస్తున్నాము. 5 కుటుంబాల మిరాసిదారులు ఇది వంశపారంపర్యంగా రథం పనులు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా రెడ్డప్ప గారు తిప్పారెడ్డి ఫ్యామిలీ, మునప్ప గారు మునీశ్వరరెడ్డి ఫ్యామిలీ, మొడిపల్లి మునికృష్ణారెడ్డి ఫ్యామిలీ, మళ్ళీ మబ్బు రామచంద్రారెడ్డి ఫ్యామిలీ. చూస్తున్నాం ఇంత భారీ రథాన్ని, చక్రాలని ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికి మీకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే ఎలా ఇవన్నీ? సార్ వంశపారంపర్యంగా మేము మా మా తల్లిదండ్రులు మాకు ఇది నేర్పించినారు. వాళ్ళ తర్వాత మేము మా పిల్లలకి ఇది నేర్పిస్తున్నాం అన్నమాట. మీరు చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఏం చేస్తారు మీరు? అసలు ఈ వారసత్వం మీకు ఎలా వచ్చింది? మీ చక్రాలు నడిపించడంలో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? నా పేరు ఖ్యాతి. నేను బిఎస్సీ న్యూరోఫిజియాలజీ చేస్తున్నాను. మా నాన్నగారు, బాబాయ్ గారు వాళ్ళు ఈ మెయిన్గా స్టార్ట్ చేసింది దీన్ని. వాళ్ళ పేరెంట్స్ నుంచి నేర్చుకున్నారు. సో వాళ్ళ తర్వాత ఫస్ట్ మా అక్క వేయడం స్టార్ట్ చేసింది. కొంచెం గ్యాప్ రావడం వల్ల నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇద్దరు కంటిన్యూ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ డైరెక్షన్ బేస్ బ్లైండ్గా వాళ్ళని నమ్మేయడమే. సో మేము రోడ్ చూడలేము, చూసే వాళ్ళు చెప్తుంటే మేము వంగి పని చేసేయడమే, అంతే. ఈ వంశ పారంపర్యంగా మిరాసిదారులైన వీరందరూ కూడా ఈ రథాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎంతో చదువుకున్నారు వీరందరూ కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు వీరందరూ కూడా. అయినా కూడా స్వామివారి మీద భక్తితో ఈ రథాన్ని కాదు, ఇక్కడ టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, ఇటు తిరుమల కావచ్చు, తిరుచానూరు కావచ్చు, గోవిందరాజ స్వామి, ఈ ఆలయాల్లో ఉన్న రథాలన్నింటినీ కూడా తమ వంశ పారంపర్యంగా ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. స్వామివారి మీద భక్తితో ఈ ఆలయాలంతా రథాన్ని నడిపించడం మా బాధ్యతగా భావిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల. ఎన్నో విచిత్రాలు, రహస్యాలకు నెలవైన తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క విషయం వెనుక పెద్ద కథే ఉంది. ఆలయం నుంచి ఆలయంలోని మూల విరాట్ వరకు ఇలా తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కదాని వెనుక ఆనాటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. భక్తుల పాలిట కొంగు బంగారమైన కోనేటి రాయుడు తిరుమలలో ఎలా వెలిశారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కొలువై ఉన్న దేవదేవుడు శేషాచల కొండల్లో ఎలా వెలిశారు, ఎందుకు వెలిశారు అనే దానికి విఖనస మహర్షి రచించిన వెంకటాచల వైభవంలో వివరించారు.
పంచాంగం ప్రకారం దాదాపు 17 కోట్ల సంవత్సరాలకు ముందు స్వామివారు శేషాచల కొండల్లో వెలిశారని, ఆదికృత యుగంలో సిద్ధయోగంలో కూడిన శుభ గడియలలో సూర్యుడు కన్యా రాశిలో ఉన్నప్పుడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో వైకుంఠం నుంచి మహాకాంతివంతమైన స్వర్ణ విమానంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మహావిష్ణువు అర్చవతార రూపంలో పుష్కరిణికి దక్షిణాన నైరుతి దిక్కులో ఆవిర్భవించారు. స్వామివారి ఆవిర్భవాన్ని చూసేందుకు బ్రహ్మ సహా దేవతా గణాలైన అష్టగరుడ, గాంధర్వ సకల దేవతామూర్తులందరూ దైవలోకం నుండి భూలోకానికి వచ్చారని వెంకటాచల మహత్యం చెబుతోంది. విష్ణువు పర, వ్యూహ, విభవ, అంతర్యామి అనే 4 స్వరూపాలుగా సంచరిస్తుంటారని విఖనస మహర్షి వర్ణించారు. ఈ 4 స్వరూపాల్లో ఉన్నది శ్రీ మహావిష్ణువే అయినా భక్తులకు, దేవతలకు, సిద్ధ పురుషులకు, బ్రహ్మ ఋషులకు వారి వారి తపోయోగ శక్తి బట్టి శ్రీ మహావిష్ణువు కనిపిస్తుంటారని ఆగమ శాస్త్రం చెబుతోంది. దుష్ట శిక్షణార్థం, శిష్ట రక్షణార్థం, లోక సంరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు అవతరిస్తుంటాడు. ప్రతి మహాయుగానికి ఒకసారి ఒక్కో రూపంలో అవతరిస్తుంటాడు విష్ణువు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి స్వరూపాలలో సకల కోటి జీవరాశులకు, దేవతామూర్తులకు, ఋషులు, కిన్నెర కింపురుషులకు దర్శన భాగ్యమిచ్చే శ్రీ మహావిష్ణువు సామాన్య భక్తుల కోసం అర్చావతార రూపంలో, భౌతికమైన స్వరూపంలో భూలోకంలో అవతరించాలని సంకల్పించారు. భూలోకానికి వచ్చిన ఆ శ్రీనివాసునికి లోకశిల్పి అయిన విశ్వకర్మ చేత 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాలని బ్రహ్మదేవుణ్ణి కోరినట్లు చరిత్ర చెబుతోంది. విశ్వకర్మ నిర్మించిన ఆలయంలో శుభగడియల్లో ఉభయ దేవేరులతో ప్రవేశించిన శ్రీనివాసుడు అప్పటి నుండి భక్తులకు దర్శనమిస్తానని బ్రహ్మదేవునికి చెప్పారని వెంకటాచల మహత్యం చెబుతుంది. పంచాంగం ప్రకారం సుమారు 1700 కోట్ల సంవత్సరాలకు ముందు ఆ శ్రీనివాసుడు దివి నుండి భువికి వచ్చారని, స్వామివారు శేషాచల కొండల్లో అడుగుపెట్టే సమయంలో పెద్ద విస్ఫోటనం చెంది ఆకాశం నుండి అత్యంత ప్రకాశవంతమైన ఉల్కలాగా వచ్చి కలియుగ దైవంగా శ్రీనివాసునిగా ప్రత్యక్షమయ్యారు. స్వామివారు వైకుంఠాన్ని వదిలి కలియుగాంతం వరకు భక్తుల్ని రక్షించడానికి భూలోకంలో స్వర్ణముఖి నదీ తీరంలో పవిత్రమైన వెంకటాచల పర్వతాలలో ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వరాహస్వామివారి అనుమతితోటి ఇక్కడ ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులను రక్షించే దిశగా స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. తిరుమలలో దేవదేవుడు వెలిసినప్పటి నుంచి విఖనస మహర్షి చెప్పిన విధంగా ప్రతిరోజు కలియుగ వెంకన్నకు కైంకర్యాలు, సేవలు చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారికి 6 గంటలు విరామం, ఏకాంత కైంకర్యాలుండాలి. వైఖానస ఆగమం ప్రకారం గర్భాలయ మూలమూర్తి దర్శనానికి కనిష్టంగా 6 గంటల పాటు విరామం ఉండాలి. కానీ ప్రస్తుతం పెరిగిన భక్తుల రద్దీ కారణంగా 24 గంటల్లో కేవలం 4 గంటల కంటే తక్కువ సమయాన్ని స్వామివారి కైంకర్యాలకు కేటాయిస్తున్నారు. తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. 1000 కోట్ల విలువ చేసే వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, బంగారు ఆభరణాలున్నప్పటికీ నిత్యం సువాసనలు వెదజల్లే పుష్పాలతో స్వామివారిని వీణుల విందుగా అలంకరిస్తారు. స్వామివారికి అలంకరించే ఒక్కో పూలమాలకు ఒక్కో పేరు ఉంటుంది. ఈ పూలమాలల ప్రత్యేకత ఏంటి? బ్రహ్మాండ నాయకుడికి అలంకరించే పూలమాలలను ఎలా అల్లుతారు? పూలమాలలు తయారు చేయడానికి ఎంతమంది సేవ చేస్తూ ఉంటారు అనే విషయాలపై శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం. ప్రతిరోజు ఏకాంత సేవ తరువాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామివారికి నిత్య కైంకర్యాలలో సుగంధ వాసనలు వెదజల్లే ఎన్నో రకాల పుష్పాలు అర్చకులు వినియోగిస్తారు. ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా 8 రకాలు ఉన్నాయి. అందులో శిఖామణి, సాలిగ్రామమాల, కంఠసరి, వక్షస్థల లక్ష్మి, శంఖుచక్రం, కఠారిసరం, తావళములు, తిరువడి దండలున్నాయి. వీటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. శ్రీవారి కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరించే ఒకే దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదీస్తూ అలంకరించే మాలలే సాలిగ్రామాలు.
ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. స్వామివారి మెడలో 2 పొరలుగా 2 భుజాల మీదుగా అలంకరించే దండనే కంఠసరిగా పిలుస్తారు. ఈ దండ 3.5 మూరలు ఉంటుంది. తిరుమలేశుడి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు అలంకరించే 2 దండలను వక్షస్థల లక్ష్మిగా పిలుస్తారు. ఇవి ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. ఇక శంఖు చక్రాలను అలంకరించే శంఖు చక్రం దండలు ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గాన్ని అలంకరించే దండలను కఠారీ సరం అంటారు. ఈ దండ 2 మూరలు ఉంటుంది. దేవదేవుడి 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు వేలాడదీసే 3 దండలను తావళములు అని పిలుస్తారు. ఈ మాలలో ఒకటి 3 మూరలు, రెండోది 3.5 మూరలు, మూడోది 4 మూరలు ఉంటుంది. శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలనే తిరువడి దండలు అంటారు. ఇవి ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పుష్పసేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి ఈ మాలలతో విశేషంగా అలంకరిస్తారు. ఈ మాలలతో పాటుగా శ్రీవారి ఆనంద నిలయంలో ఉన్న వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు. స్వామివారికి అలంకరించే మాలల కోసం తిరుమల క్షేత్రంలో విరిసే సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకు సిద్ధం చేసిన పూలమాలలను జియ్యంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో, ఛత్ర చామర మర్యాదలతో, వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు. ప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు జరిగే అన్ని ముఖ్యమైన ఉత్సవాలకు టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మాలలు ఏర్పాటు చేస్తాము. ప్రతి నిత్యోత్సవం, వారోత్సవాలు, పక్షోత్సవాలు అలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఈ 365 రోజులు సుమారు 465 ఉత్సవాలు స్వామివారికి జరుగుతాయి. ఇవన్నీ కూడా గార్డెన్ డిపార్ట్మెంట్ ద్వారా దానికి ఒక యమునా తరైన ఉంటాడు, అతని యొక్క దీని ప్రకారం మెజర్మెంట్స్ ప్రకారము స్వామివారి యొక్క మాలలు శ్రీదేవి ఏర్పాటు చేస్తాము. తిరుమల ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు పూలమాలలు అల్లుతుంటారు. ఉద్యానవన శాఖలో పనిచేసేవారు కొన్ని దశాబ్దాలుగా ఈ మాలలు అల్లుతున్నారు. ప్రతిరోజు దాదాపు 40 మంది ఉద్యోగులు వీటిని తయారు చేసి శ్రీవారి ఆలయానికి చేర్చుతారు. ఇక ప్రత్యేక పర్వదినాలలో అయితే గర్భాలయం నుండి శ్రీవారి ఆలయం పూర్తిగా వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో అలంకరిస్తారు. భూలోక వైకుంఠంలా శ్రీవారి ఆలయాన్ని తీర్చిదిద్దుతారు. రోజుకు 500 కేజీల పూలు స్వామివారి అలంకరణకు అవసరమవుతుంది. ఇందులో 20% పుష్పాలు టీటీడీ సమకూర్చుతుంది. మిగిలినవి దాతలు విరాళంగా అందిస్తారు. పర్వదినాలలో అనేక దేశాల నుండి అరుదైన పుష్పాలను కూడా తెప్పిస్తుంటారు. బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఉగాది లాంటి పర్వదినాలలో దాదాపు 10 టన్నుల పుష్పాలతో ఆలయాన్ని వైకుంఠంలా మార్చుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గాదేవి 10వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది. మహిషాసుర మర్దిని అలంకారంలో దుర్గమ్మ సింహవాహినిగా 10 చేతుల్లో ఆయుధాలు ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకారంలో అమ్మవారిని పూజిస్తే భయాలు తొలగి శత్రువులపై విజయం సాధిస్తారని నమ్ముతారు భక్తులు. విశాఖ నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గం 24వ వార్డు నక్కవానిపాలెంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా భక్తుల కోసం అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన దేవి దగ్గర ఉన్నాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఈ దేవీ శరన్నవరాత్రి వేడుకలు ప్రతి ఏడాది ఈ నక్కవానిపాలెంలో ఏ విధంగా జరుగుతున్న విషయాలు మనతో మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ మేడం, ఇక్కడ ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ నక్కవానిపాలెంలో ఎప్పుడూ కూడా దుర్గా, పార్వతి, వినాయక, సెట్టిబల్జి సేవా సంఘం వారు
ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎప్పుడూ కూడా ఘన విజయంగా చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నది ఏదైతే సెట్టిబల్జీ సేవా సంఘం వారు ఉన్నారో వీళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ ఉన్న మొత్తం అన్ని ఇళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆగస్ట్ 15 అయితే వినాయక చవితి అయితే దసరా నవరాత్రులు కానీ ప్రతి విషయంలో కూడా పండగలు అలాగే చేసుకుంటారు. అలాగే ఒకరి విషయంలో కష్టం నష్టం ఏది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఒక ఉన్నత కుటుంబానికి ఒక మంచి కుటుంబంలాగా ఇల్లులు వేరైనా కుటుంబాలు వేరైనప్పుడు కూడా అంతా కలిపి సంఘం ఒకటి ఏర్పాటు చేసుకొని సంఘానికి బలంగా నిలబడుతూ ఇక్కడ ప్రతిసారి కూడా ఎవరికి వాళ్ళు ఏది కావాలన్నా కలిపి ఉమ్మడిగా వచ్చి అడిగి పని చేయించుకునే విధానం కానీ ఒక పట్టుదల కలిసిమెలిసి ఉంటే ఎంత బాగా జరుగుతుందో నిదర్శనంగా వాళ్ళు ఎప్పుడు ప్రతి కార్యక్రమం ఘన విజయంగా చేసుకోవడం జరుగుతుంది. ఉదయం పూట్ల నక్షత్ర హారతులు, సాయంత్రం పూట్ల అమ్మవారి కుంకుమార్చనలు, ఈ కమిటీ వారి పర్యవేక్షణలు ఇదంతా జరుగుతుంది. అలాగే ఈరోజు సుమారు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. దుర్గాదేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ వార్డులో ఉన్న వాళ్ళంతా కూడా ఏకమై ఇక్కడ అమ్మవారిని పెట్టారని ప్రత్యేకమైన పూజలు నిర్వహించడమే కాకుండా భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని ప్రత్యేకమైన కుంకుమ పూజ కార్యక్రమాలు వంటివి కూడా ఇక్కడ చేపట్టడం జరిగిందని చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం దాసరపల్లి గ్రామంలో నవరాత్రుల సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటాలు ఆడుతూ తలపై అగ్ని కుండను పెట్టుకుని అమ్మవారి పాటలకు అద్భుతంగా నృత్యాలు చేశారు చిన్నారులు. వీక్షించారుగా ఇది ఇవాల్టి పండగ వేళ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.